మాజీ మంత్రి పేర్ని నానిపై ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తమ నాయకురాలు పురంధరేశ్వరిపై నోరు పారేసుకున్న పేర్ని నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నానిని బయట తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. నిజంగా వైసీపీకి ప్రజాభిమానమే ఉంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు భానుప్రకాష్ రెడ్డి. నాని నోరు అదుపులో పెట్టుకో, తమాషా అనుకుంటున్నావా? మహిళను కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నోరా ఫెనాయిల్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నువ్వు అసలు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో విమర్శిస్తారు, బయట విమర్శిస్తారు. మీకు ఏమి మహిళ అంటే అంత లోకు అయిపోయిందా మీకు? ప్రజలు మీకు అందుకనే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. అవునండి, మీకు అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది కొందరు అధికారులు. ఇండియన్ ఐపీఎస్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు. ప్రశ్నిస్తున్నారు. దాని మీద మేము ఉత్తర రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే నువ్వు అధికారులను నమ్ముకొని ఎన్నికల్లోకి పోతున్నావా? అధికారులు లేకపోతే నువ్వు ఎన్నికల్లో గెలవలేకవా? అంటే నువ్వు ఓడిపోయినావని చెప్పి ముందే ఒప్పుకునేసావు. ఓటమిని అంగీకరించింది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఓటమి భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే ఇలాంటి మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పేర్ని నానిని హెచ్చరిస్తూ, చెప్పకపోతే రాబో రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద వైసీపీ నాయకులు ముఖ్యంగా పేర్ని నాని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకుండే పరిస్థితి లేదు. మిస్టర్ నాని నోరు అదుపులో పెట్టుకో, తమాషా అనుకుంటున్నావా? మహిళను కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నోరా ఫెనాయిల్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్